సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సో ఈరోజు ప్రభాస్ గారు విష్ణు గారు నటిస్తున్న కన్నప్ప సినిమాకి సంబంధించి అది కూడా ప్రభాస్ గారి నటించినట్టు ఒక ఫుటేజ్కి సంబంధించి హార్డ్ డిస్క్ పోయిందని ఒక న్యూస్ వచ్చింది. సో చాలామంది ఇది ఒక బజ్ కోసం వాడుతున్న డ్రామా అంటున్నారు. సో మీ ఉద్దేశం ఏంటి? హరహర మహాదేవ శంభో శంకర. అసలు ఈ కన్నప్ప సినిమాకి నాటంకాలు ఏంటి, మహాశివుని పట్ల విష్ణుబాబు చేసిన అపరాధం ఏంటి, దీని గురించి చర్చించుకోవాలి. ఫస్ట్ సినిమా మొదలైన కాడి నుంచి ఎన్నెన్నో కష్టాలు, 100 కోట్లు అనుకున్న బడ్జెట్ 200 కోట్లకి వెళ్ళిపోవడం, ఇవన్నీ చూస్తుంటే విష్ణుబాబు శివుని పట్ల ఏదో అపరాధం చేశాడేమో అనిపిస్తుంది. లేకపోతే ఏంటండి, 200 కోట్లు పెట్టిన సినిమా ఒక ల్యాబ్ అసిస్టెంట్ మాయం చేయడం, ఇది ఆశాస్పదంగా అంటే నిజమా సార్? ఇప్పుడు ఈ రోజులల్లో ఈ జనరేషన్లో చిన్న షార్ట్ ఫిలిం తీస్తేనే ఎంతో సెక్యూర్గా ఉంటున్నారు. మరి ఇంత పెద్ద పాండియా లెవెల్లో చేసే సినిమాకి మరి ఇంత సెక్యూరిటీ లేకుండా ఇంత నిర్లక్ష్యంగా ఎట్లున్నారు అనుకోవచ్చు. మరి అదే కదా అనుకునేది. ఇప్పుడు ఒక ల్యాబ్ అసిస్టెంట్ ఆడికి ఒక 100 రూపాయలు ట్రిప్ ఇవ్వకపోతే మాయం చేశాడా? ల్యాబ్ అసిస్టెంట్ వల్ల చోరీకి గురైందని చెప్పి అంటున్నారు. అంత నిర్లక్ష్యంగా ఉన్నారా అంటే విష్ణు టీము అంత నిర్లక్ష్యమైన టీం అన్నమాట. ఇది వాస్తవంగా చోరీకి గురైనట్లయితే విష్ణుబాబు చేసిన అపరాధమే. కారణం ఏంటంటే అంత నిర్లక్ష్యంగా ఉన్నారు. కాదు పబ్లిసిటీ స్టంట్ అయితే పబ్లిసిటీ స్టంట్ దీనికి అవసరం లేదు. పెద్ద పెద్ద వాళ్ళు ఈ సినిమాలో యాక్ట్ చేశారు కాబట్టి. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరో, ఈవేళ మన తెలుగు హీరో పాన్ ఇండియా రేంజ్లో పెద్ద స్థాయిలో ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఉన్నప్పుడు ఇలాంటి చీప్ ట్రిక్స్ అవసరం లేదు, మంచి ట్రిక్స్తోనే వెళ్ళొచ్చు. ఈవేళ ఇంకొంతమంది ఏమంటున్నారంటే, ఇప్పుడు రీసెంట్గా మనోజ్ గారు చెప్పారు ఏ విధంగా అంటే శివయ్య అని తలిస్తే ఆయన రాడు, మన దేవుడు అంటే మన ప్రేక్షకులు కానీ నిర్మాతలు దయ తలిస్తే అప్పుడు శివయ్య వస్తాడని. మరి ఆయన పాపం ఏమైనా ఆయనకు తగిలింది అనుకోవచ్చా? నిజంగా తగిలే ఉంటుంది. ఎందుకంటే నిర్దాక్షిణ్యంగా పాపం బయటికి గెంటేశారు మనోజ్ బాబుని. ఎవరికైనా అనుకుంటారు వాళ్ళు, మా కుటుంబంలో కూడా ఇంకోటికి అవసరం లేదని. మీ పబ్లిక్ ఫిగర్స్, మీరు సెలబ్రిటీస్, మీ పట్ల మాకు ఎప్పుడు గౌరవం ఉంటుంది. అలాగే మీ కుటుంబాల్లో జరిగే విషయాలు ఏమిటా అని చెప్పి అబ్జర్వ్ చేస్తుంటావు. కానీ నువ్వు చేస్తుంది మంచిగా తప్ప విశ్లేషించే బాధ్యత కూడా మాకు ఉంటుంది. కాబట్టి విష్ణు మోహన్ బాబు కలిపి మనోజ్ను గెంటేయడం కూడా ఈ కర్మఫలమేమో నాకు తెలిసి. ఓకే సార్, ఓవరాల్గా ఒక మాటలో చెప్పండి, ఈ సినిమా చూడాలి అనుకుంటే ప్రభాస్ గారి కోసం చూడాలా, విష్ణు గారి కోసం చూడాలా, లేకపోతే భక్త కన్నప్ప అనే కాన్సెప్ట్ కోసం చూడాలా? ఇప్పుడు సినిమా చూడాలి. ఫస్ట్ సినిమా చూడాలి. ప్రభాస్ గారు ఎంతవరకు ఉపయోగపడతాడంటే పాన్ ఇండియా రేంజ్లో సినిమాని రిలీజ్ చేసే వరకు ఉపయోగపడతాడు ప్రభాస్ గారు. కానీ సినిమా అద్భుతంగా నటించాల్సింది ఎవరు? విష్ణు. డైరెక్టర్ గారు ఈ కథ చాలా మంచిదబ్బా. భక్త కన్నప్ప కథ మనకు తెలిసిందే. ఒక పామరుడు ఒక మహాభక్తుడిగా ఎలాగ మారాడు, ఆయన చేసినటువంటి భక్తి ఏ రూపేణా చేసినా సరే, ఎలా చేసినా శివుడు స్వీకరిస్తాడనే మంచి కథ ఇది. ఇప్పుడు ఒక పామరుడు ఒక మృగం లాంటోడు, ఏం పెట్టాలో కూడా తెలియదు భగవంతుడి నైవేద్యం, మాంసం పెడతాడు, ఇది పెడతాడు, అది పెడతాడు. కానీ ఏదైనా సరే భక్తే. మహాశివుడు ప్రత్యక్షమై అతని కోరిక తీరుస్తాడు. అలాంటి గొప్ప స్టోరీ ఉన్న సినిమా ఇలాంటి చీప్ ట్రిక్స్ ఉపయోగించి రిలీజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ నిజంగానే చోరీకి గురైందంటే ఇది మాత్రం క్షమించరాని నేరం. ఇది మన విష్ణుబాబు చేసుకున్నటువంటి నిర్లక్ష్యమే. బిజినెస్ పరంగా ఏమైనా చేయొచ్చు కానీ అంత క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ప్రభాస్ గారు మరి ఆర్టిస్ట్ ఇట్లా అంటున్నారు కాబట్టి అది చాలా జాగ్రత్తగా ఉంటుంది. మరి ఎవరు చేశారో ఏంటో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనము చిన్న షార్ట్ ఫిలిమ్స్ కూడా ప్రజెంట్ జనరేషన్లో ఇంత సెక్యూర్గా ఉంటున్నారు, వేరే వాళ్ళు ఎవరు కూడా కాపీ చేయకుండా. మరి ఇంత పాండియా లెవెల్ రిలీజ్ అయ్యే సినిమాకి ఇంత నిర్లక్ష్యంగా ఎట్లా ఉంటారు అనేది పాయింట్ అనమాట. ఉండరు కానీ బహుశా అది అలా జరిగి ఉండదు. ఏదన్నా బిజినెస్ పరంగా ఏమన్నా చేయవచ్చు. ఒకవేళ అలా కాకపోతే కానీ ఎవడో పట్టుకోవాల్సిందే. ఒకవేళ అలా జరిగి ఉంటే వాడెవడో పెద్ద గ్యాంబ్లింగ్ క్యాండిడేట్ అయి ఉండొచ్చు, పట్టుకోవాలి. నేను చెప్తున్నా, దయచేసి ఎవరి సినిమా అయినా నేను పవన్ కళ్యాణ్ అభిమానంగా చెప్తున్నా, ఆ ఆర్టిస్ట్కు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయండి, కన్నప్ప టీంకి హ్యాండ్ ఓవర్ చేయండి. ఇట్లాంటి వ్యవహారాలు చేయకండి. అర్థమైన సినిమాని బతికించండి, సినీ ప్రేక్షకులను బతికించండి. అది సినీ పరిశ్రమకు న్యాయం చేయండి. అదే ఇంకొకటి సార్, ఇప్పుడు రీసెంట్ గా మనోజ్ గారు ఒక వార్డ్ చెప్పాడు, అంటే శివయ్య అని డైరెక్ట్ గా పిలిస్తే రాడు, ప్రేక్షకులు నిర్మాతల రూపంలో ఉంటారని. సో మరి ఆయన పాపం ఏమైనా వీళ్ళకి తలిగిందేమో అని చాలా మంది అంటున్నారు. సో అది ఎంతవరకు నిజం అనుకోవచ్చు? నేను ఇక అది కుటుంబ విషయాలు, అన్నదమ్ముల విషయాలు,
అవి నేను మాట్లాడను. ఎందుకంటే ఒక విధంగా నాకు మనోజు ట్రాక్ బాగుంటుంది, అర్థమైందా? అలా అని చెప్పేసి విష్ణుని ఏదో అనాలని కాదు, సినిమా సక్సెస్ కావాలి. ఆ ఆర్టిస్ట్కు మాత్రం శత్రువును కూడా ప్రేమించే మనస్తత్వం నాది. ఆ ఆర్టిస్ట్కు ఎవరైనా దొరికింటే తీసుంటే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయండి. ఒకవేళ అది బిజినెస్ అయితే బిజినెస్ చేసుకోండి. మరి ఈ సినిమాలో ప్రభాస్ గారిది గెస్ట్ రోల్ అని చెప్పి చెప్తున్నారు. మరి ప్రభాస్ గారిని ఓన్లీ మూవీ హైప్ చేయడానికి మాత్రమే తీసుకున్నారా మూవీలో అనే వార్తలు వస్తున్నాయి, మీరేమంటారు? అంతే. ఇప్పుడు కన్నప్ప అంటేనే ప్రభాసు, కన్నప్ప విష్ణు అయి ఉండొచ్చు, కానీ మరి ప్రభాస్ రేంజ్ వేరే కదా. అది కన్నప్ప ప్రభాస్ ఉన్నాడు కాబట్టి ఆ కన్నప్పకి ఒక క్రేజ్. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయడానికి ప్రభాస్ పాన్ ఇండియా కాదు, వరల్డ్ కాదు, ఇక ప్రభాస్ గురించి చెప్పక్కర్లేదు, అందరికీ తెలిసిన విషయమే. అది ప్రభాస్ కారణంగానే ఆ బిజినెస్ అవన్నీ జరుగుతుంటాయి. అదేం లేదు, బట్ డెఫినెట్గా ప్రభాస్ అని ఉన్నాడు కాబట్టి 100% ఇట్టు కొట్టొచ్చు. ఇంకోటి ఏమంటే కన్నప్ప అనేది నెక్స్ట్ లెవెల్. నేను కానీ ట్రైలర్ చూసిన, బట్ నాకు కానీ మనస్ఫూర్తిగా చెప్తున్నా చాలా బాగా అనిపించింది. ఇంకోటి ఏమంటే అందరికి హాయ్, నేను ఫస్ట్ టైం మాట్లాడుతున్నా లైవ్, అంటే మనం కానీ ఫస్ట్ టైం అట్లనే నాకు. ఇప్పుడు ఈ సినిమాలో విష్ణు గారి కోసం కాకుండా ప్రభాస్ గారి కోసం చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, మరి ప్రభాస్ గారి కోసమే సినిమా హిట్ అవుతుంది అనుకోవచ్చా? 100% అబ్వియస్లీ. ఎందుకంటే ఇప్పుడు ఆయన పెద్ద హీరో నేషనల్, బట్ ఈయన నార్మల్ కదా. సో ఇంకోటి ఏమంటే ఆయనకు ఉండే క్రేజీ వేరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తర్వాత నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ఎవరు అంటే మన ప్రభాస్ అన్ననే. సో అందరికి తెలిసిన విషయమే. సో ఓకేనా. సో ఇంకొకసారి నేను ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే నా సైడ్ ఇంకా చెప్పొద్దా, ఎవరు ఎన్ని సినిమాలను తీయచ్చు, కానీ పవన్ కళ్యాణ్ అయితే వంపే వాళ్ళు అయితే ఎవరు లేరని ఒక మాటలో చెప్తాను అనేది. నిజాలు అబద్ధాలు మనకు తెలియదు, కానీ మనోజ్ గారు పాపం తగిలినట్టుంది. నేను అనుకుంటున్నాను ఆర్టిస్ట్ కూడా అంటారు అంటే చాలా కంటెంట్ ఉంటుంది, అందులోనూ పెద్ద సినిమా, 1000 కోట్ల బడ్జెట్ సినిమా. ఒక 2 నిమిషాల సినిమా పోయినా కానీ కనీసం 40-30 కోట్లనే పోతుంది. అందులోనూ అది ఎంత ఉన్నదో అందులో ఫుటేజ్ అది అని చెప్పేసి అప్పటికి అంటే అది కూడా ఓన్లీ ప్రభాస్ గారి ఫుటేజ్ ఉన్న హార్డ్ డిస్కే పోయింది. నాకు డౌట్ వచ్చింది ఆల్రెడీ. ఇది ఎందుకు చెప్పాడు అంటారంటే ప్రభాస్ గారికి వేరే ఏదో క్యారెక్టర్ చెప్పేసి తర్వాత శివయ్య అని క్యారెక్టర్ చెప్పేసి ఇప్పుడు అది కూడా ఎడిటింగ్ లో తీసేసేసి ఆర్టిస్ట్ పోయిందని చెప్పేసి ఏదో బుకాయించినట్టున్నారు. తెలివైన వాళ్ళు మోహన్ బాబు ఫ్యామిలీ అనేది చాలా తెలివిగా డ్రామాలు ఆడుతున్నారు. అందుకోసం ఈరోజు పెట్టాడు కదా శివయ్య నాకు ఇలా చేస్తావని చెప్పేసి. ఆల్రెడీ మనోజ్ గారు కూడా శివయ్య అంటే ఇది అమ్మవదు, ఆదరిస్తేనే వస్తుంది అంటారని చెప్పాడు. నేను అనుకుంటున్నాను పాపమేమన్నా కొట్టిందేమో అంతగానో ఇబ్బంది పెట్టినందుకు మనోజ్ ఏమన్నా ఉండొచ్చు కదా, అనుకోవచ్చు కదా. కర్మ ఎవరిని వదిలిపెట్టదు అంటారు, ఇట్లా కూడా ఉండొచ్చు కర్మ, ఇట్లా కూడా వదిలిపెట్టలేదేమో మరి అనుకుంటున్నాను నేను. కాన్సెప్ట్ కోసమే పోయి చూస్తారు. ప్రభాస్ అని ఉంటే ప్లస్ పాయింట్ ఇది, ఎందుకంటే చిన్న సినిమాలో కాన్సెప్ట్తోనే కదా బ్రో, కాన్సెప్ట్ కోసమే చూస్తారు. ప్రభాస్ అని ఉంటే ప్లస్ పాయింట్ అవుతుంది అంతే. ఓపెనింగ్ వస్తే సినిమా బాగుందంటే ప్రభాస్ అని ఉన్న ఎవరున్నా కానీ అది వెళ్ళిపోద్ది అంతే. అంటే ఇప్పుడు హార్డ్ డిస్క్ పోయింది అనేది ఖచ్చితంగా వాళ్ళు క్రియేట్ చేసిన ఒక డ్రామా అనుకోవచ్చా? అది వాళ్ళు క్రియేట్ చేసి ఎవరు క్రియేట్ మనం చెప్పలేం, కానీ జస్ట్ అది ఒక రూమరే బ్రో. ఎందుకంటే చిన్న షార్ట్ ఫిల్మ్ తీసే వాళ్ళదే పోదు, అంత పెద్ద ప్రభాస్ అన్న పాన్ ఇండియా స్టార్ ఆయనది ఎట్లా పోతుంది బ్రో? అది జస్ట్ రూమర్ అంతే. సినిమా బడ్జ్ గురించి కూడా జస్ట్ రూమర్ అంతే. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాధాకరం ఇది. ఓరు తీసుకుపోయింది ఫస్ట్, అది తీసుకొచ్చి దయచేసి ఆమె మళ్ళీ బాగా చెప్తాను. మా అన్నకి చెప్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ప్రమోషన్ చేస్తాను ఇంకోటి చేస్తాను అవుట్ ఆఫ్, అర్థమైందా? అది ఇంకోటి తీసుకురాదు కదా, తీసుకుపోయింది. ఒకవేళ తీసుకుపోయింటే దయచేసి తీసుకొచ్చి ఇస్తే మేము థియేటర్లో వేసుకుంటాము, కన్నప్ప సినిమా చూసుకుంటాం, అర్థమైందా? మళ్ళీ మా అన్నతో మంచిగా చెప్తానా, అది లేడీ కాబట్టి నేను వదిలిపెడతాను, లేకపోతే ఈ పాటికి మొక్కల ఒక లేడీ ఒక ఇద్దరు ఉన్నారు కదా, ఓరు ఆఫీస్ బాయ్ రఘు అండ్ తీసుకోపోయిన హార్డ్ డిస్క్ తీసుకోపోయిన వాడు ఆఫీస్ బాయ్ ఆడు తీసుకోడు. ఎందుకంటే ఆడు సినిమా కష్టాలు తెలిసిండే అనమాట. ప్రొడ్యూసర్ ఎట్లా కష్టపడతాడు, డైరెక్టర్ ఎట్లా కష్టపడతాడు. ఆఫీస్ బాయ్ అంటే వాడు క్లీనింగ్ చేసుకొని మంచిగా చేస్తాండగా పనులు వాడికి తెలిసింటది. ఆడు తీసుకోలేదు ఏడబ్బా, ఆమె ఎవరు తీసుకుపోయిందంట, ఆడు తీసుకుపోయింది చెప్తా, ఆమె తీసుకొని చెప్తా సంపేతాను మళ్ళీ చూసుకుందాం మనం. ఓ తీసుకొని తీసుకుపోయిన వాళ్ళు ఆర్టిస్ట్ ఇస్తుండొచ్చా, లేకపోతే మళ్ళీ రీషూట్ చేసుకుంటారా, ఏంటి పరిస్థితి ఏంటి అసలు? అన్వర్ టైం సినిమా వస్తుందా? ఇదంతా కామెడీ. అయితే ఏంటంటే ప్రమోషన్ కోసం అన్నా, నువ్వు ప్రమోషన్ కోసం చేస్తాను నాకు తెలుసు ఆ విషయము. కాకపోతే మన సినిమాని నేను కూడా ప్రమోట్ చేస్తానా, దయచేసి అన్న సినిమాని కంపల్సరీ అందరూ చూడండి, మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇది ఇట్లా అయినది ఇండస్ట్రీలో ఇట్లా కాకూడదు. ఇట్లా దొంగతనం కానీ ఏదైనా స్కామ్లు కానీ ఇది చాలా తప్పు ఈ పని. ఇది ప్రభాస్ అంటే ఆయన ఒక పేరే చాలు సినిమా హిట్ అవ్వని, అంటే మామూలు విషయం కాదు. ప్రభాస్ అంటే ఇండియాలో బిగ్గెస్ట్ పాన్ ఇండియా సూపర్ స్టార్. ఆయన మించింది ఎవరు లేరు ఇప్పటికైతే.
ఆ గతంలో చూసుకుంటే ఆయన ఎన్ని సినిమాలు ఫ్లాప్ అయినా కూడా ఆయనకి బాక్స్ ఆఫీస్ ఇచ్చింది ప్రభాస్ పేరు వల్లనే ఓన్లీ. కాబట్టి ఇట్లా అవ్వకూడదు, ఇట్లా సినిమా ఇట్లా అయిందని చాలా బాధగా ఉంది. ప్రభాస్ గారిని నేను చూడాలి థియేటర్లో, ఆయన గురించే పోతాం మేము. చెప్పిండొచ్చు అది కూడా. ఈ సినిమా వాళ్ళు నాటకాలు ఆడడంలో నెంబర్ 1 ఉంటారు. వాళ్ళు నిజ జీవితంలో కూడా నాటకాలు ఆడుతుంటారు. సినిమా హైలైట్ కావాలంటే 100 రకాలు చేస్తారు. మన ఇప్పుడు ఆర్జీవి గారు ఎట్లా చేస్తుంటారు, ఆ న్యూస్ తోటే అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. సో ఈ పెద్ద అడ్వర్టైజ్మెంట్ అంటే కోట్లు పెట్టి అడ్వర్టైజ్మెంట్ చూసి ఎవరు చూడరు. కానీ ఇలాంటిది ఏదైనా జిమ్మిక్ క్రియేట్ చేస్తే పబ్లిక్ అటెన్షన్ అంతా ఇప్పుడు కన్నప్ప అనగానే అందరూ అదే టాపిక్ మాట్లాడుతున్నారు. సో ఖచ్చితంగా అది చేయొచ్చు అనిపిస్తుంది. అది నాకు ఇప్పుడు చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేస్తేనే ఎంతో సెక్యూర్ గా ఉంటున్నారు. అవును. దాన్ని వేరే వాళ్ళు కాపీ చేయకుండా. అవును. మరి ఇంత పాండియా లెవెల్ లో రిలీజ్ అయ్యే సినిమాకి ఇంత నిర్లక్ష్యమా? ఖచ్చితంగా ఇది డ్రామానే అంటున్నారు. సో డ్రామానే అయి ఉండొచ్చు. వీళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో అది అట్లా కానివ్వరు. ఇది నాకైతే 100% డ్రామా అనిపిస్తుంది. సో ఇంకా ఈ సినిమా భక్త కన్నప్ప అనే కాన్సెప్ట్ తో తీశారు. అయితే ఈ సినిమా చూడాల్సి వస్తే ఈ కాన్సెప్ట్ కోసం చూడొచ్చా, లేకపోతే విష్ణు గారి కోసమా, లేకపోతే ప్రభాస్ కోసం చూడొచ్చా సినిమా? జనం అయితే ప్రభాస్ కోసం చూస్తారు. ఇక మంచు విష్ణు కూడా మంచి ఫ్యాన్సే ఉన్నారు. ఇక అందులో భక్త కన్నప్ప అన్నాడు కాబట్టి ఆ సినిమా చాలా హిట్ అయింది అప్పట్లో. మరి ఇది ఎలా తీస్తున్నారు కానీ అప్పట్లో చాలా టాప్ సినిమా. పాత జనరేషన్ కూడా చూస్తారు. ఆ భక్త కన్నప్ప అయితే ఖచ్చితంగా ఆ పేరులోనే చాలా భక్తిని పెంచి ఏదో ఒక అట్రాక్షన్ అయితే ఖచ్చితంగా ఉంది. సార్ ఓవరాల్ గా సినిమా హిట్ అయ్యిద్ది అనుకుంటున్నారా, లేకపోతే ఫ్లాప్ అయ్యిద్ది అనుకుంటున్నారా? అంటే ఎలా ఉందో నా కథను బట్టి నేను చెప్పగలుగుతాను. హీరోలు అయితే వీళ్ళు పెద్ద హీరోలు కాబట్టి ఇది హిట్ అయ్యే ఛాన్సే ఉంటుంది. వీళ్ళిద్దరు టాప్ హీరోసే. అందులో మెయిన్గా ప్రభాస్ ఉన్నాడంటే మ్యాక్సిమం హిట్ అయ్యే ఛాన్సే ఉంటుంది. నిజమైతే అస్సలు ఉండదు. అయితే ఫ్యాన్స్ అయితే ఊకున్నారు కదా ఎవరైతే మనకి ఇప్పుడు ఇప్పుడు ఉండేదైతే స్టార్ కంటెంట్ అంటే స్టార్ హీరోస్ ఎక్కువ ఉన్నారు కదా ఇప్పుడు, అది పోనీకి అవకాశం ఉండదని అందరూ కూడా నిరాశ అయిపోతారనమాట ఆ మూవీకి. అంటే ఇప్పుడు ఆర్టిస్ట్ అట్లా పోయిందంటే అసలు అయితే నిజమైతే కాదనమాట. బ్రో అసలు ఇదంతా కూడా సినిమా మీద బజ్ లేదు కాబట్టి బజ్ క్రియేట్ చేయడానికి డ్రామా చేస్తున్నారు అనుకోవచ్చా? అనుకోవచ్చు, ఖచ్చితంగా అనుకోవచ్చు. అది ఏదో ఒకటి కంటెంట్ చేయాలి కదా వాళ్ళకనే చెప్పేసి అది కంటెంట్ చేసుకోవచ్చు. సరే ఇప్పుడు ప్రజెంట్ అయితే చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేసినా కూడా ఎంతో సెక్యూర్గా ఉంటున్నారు, వేరే వాళ్ళు కాపీ చేయకుండా. అవును. మరి పాండియా లెవెల్లో ప్రభాస్ ఉన్న సినిమాకి ఈ విధంగా ఇంత ఈజీగా పోయిందంటే ఎవరైనా నమ్ముతారా? అసలు నమ్మరు. ఇంకోటి ఏదంటే స్క్రీన్లో దాన్ని ఏమంటారు, ఇప్పుడు రికార్డింగ్ చేసి తొందర 2 daysలో వన్ డేలో వదిలేస్తారు అనమాట. ఇక్కడ తీస్తుర్రో ఇంకా ఏం సెక్యూర్ అయితే లేదు అసలు. అట్లయితే తీసేసి డైరెక్ట్ వదిలేస్తారు. దాని మీద ఇంకా చూసే వాళ్ళు కూడా కొంచెం దానిలోనే ఎట్లా ఒకటి కంటెంట్ చేసుకొని చూసుకుంటారు. బ్రో ఇప్పుడు మీరు ఒకవేళ ఈ సినిమా చూడాలనుకుంటే ఓకే, కన్నప్ప అనే ఒక కాన్సెప్ట్ కోసం చూస్తారా, లేకపోతే ప్రభాస్ సార్ విష్ణు కోసం చూస్తారు? ప్రభాస్ విష్ణు కోసం చూస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే కంటెంట్ వాళ్ళ కోసమే ఖచ్చితంగా అది హిట్ అయిపోతుంది అనమాట. ఓవరాల్ గా చెప్పండి, సినిమా హిట్ అయిద్దా ఫ్లాప్ అయిద్దా? ఫ్లాప్ అయితే కాదు, హిట్ అవుతుంది. ఎందుకంటే స్టార్ హీరోస్ అయితే ఉన్నారు అందరు, హిందీ అందరు, ఇంకా కన్నడ, తమిళ్ అందరు ఉన్నారు. అది పాటు కాజలు అందరు ఉన్నారు కదా. ఆమె ఇప్పుడు మళ్ళీ వచ్చింది కొత్తగా మళ్ళీ తీసుకునికే. ఈ మూవీకి మంచిగా వాల్యూ అయితే వస్తుంది. థ్యాంక్ యూ. ఏమో బ్రో అందరూ అంటున్నారు కానీ తెలియదు మనకు కూడా. అంటే సినిమాని ఆపడానికి కావాలని చేస్తున్నారు అనుకోవచ్చా ఎవరైనా? కావచ్చు, చేయవచ్చు, అనుకోవచ్చు. అయితే మరి సినిమా ఎట్లుండబోతుంది అనుకుంటున్నారు? ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా? అద్భుతంగా ఉండబోతుంది. అంటే మీరు ఒకవేళ సినిమా చూస్తే విష్ణు గారి కోసం చూస్తారా, కాన్సెప్ట్ కోసం చూస్తారా, లేకపోతే ప్రభాస్ గారి కోసం చూస్తారా? ప్రభాస్ గారి కోసం చూస్తాం. ప్రభాస్ కోసమే. అంటే ఎందుకని ప్రభాస్ కోసమే? ఎందుకు? ప్రభాస్ అంటే ఇష్టం కాబట్టి చూస్తాం. సరే ఓవరాల్ గా సినిమా హిట్ అనుకుంటున్నారా? హిట్, సూపర్ హిట్ అయితే అది ఓన్లీ ప్రభాస్ కోసమే. ఓకే.